అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి గుంతకల్లులో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు. జిల్లాలోని గుత్తి గుంతకల్లులోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారి భాస్కరయ్య నేతృత్వంలోని దాడులు నిర్వహించారు. అధికారులు దాడులు చేస్తారన్న సమాచారం తెలియటంతో చాలా వరకు ఎరువుల దుకాణాల యాజమానులు షాపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అయితే కొంతమంది దుకాణదారులకు విజిలెన్స్ అధికారులు ఫోన్ చేసి దుకాణాలు తెరవాలని చెప్పినప్పటికీ కూడా యజమానులు విజిలెన్స్ అధికారులకు సహకరించకపోవటమే కాకుండా ఊర్లో లేము, దూరంగా ఉన్నామంటూ అధికారులకు తెలిపారు. దీంతో విజిలెన్స్ అధికారులు గుత్తి పట్టణంలోని ఓ ఎరువుల దుకాణానికి ఉన్న ఒక వైపు షట్టర్ కి విజిలెన్స్ అధికారులు తాళం వేశారు. అదే విధంగా మూసేసిన దుకాణాల యజమానులకు వారికి సంబంధించిన లైసెన్స్లను కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా గుంతకల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. వారు స్టాక్ మెయింటెనెన్స్ నిల్వరు, రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయకపోవటం, అలాగే వివిధ రకాల కంపెనీలకు చెందినటువంటి ఎరువుల అమ్మకాలపై విజిలెన్స్ అధికారులు ఆయా ఎరువుల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా స్టాక్ బోర్డు నోటీస్ పై పలు ఎరువుల రేట్లను వేయకపోవటం రికార్డు తప్పుగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వీరందరికీ తనిఖీలు ముగిసిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారి భాస్కరయ్యతో పాటుగా ఏడీఏ వెంకటరమణ, ఏవో స్వాతి, ఏఈఓ జేడీ కార్యాలయం టెక్నికల్ సిబ్బంది బాలు నాయక్ పాల్గొన్నారు. జరిగింది మన మండలం మొత్తం. మేడం, ఈ మందులు విపరీతమైన ధరలు వేసి దాని మీద ఉన్న రేట్ల కంటే అంటే దాని మీద ఒక రేటు ఉంటుంది, వాళ్ళ రైతులకు ఇచ్చే రేటు ఒక రకంగా ఉంటుంది. దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఒకటండి, మీరు అనుకున్నట్టు రేటు వేరియేషన్ ఉంటే ఈ పాటికి సీజ్ చేస్తాము. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే వచ్చారు కదా, స్టేట్ టీమే. ఇక్కడ వేరియేషన్ అనేది ఏం లేదు. మనకి ఎంఆర్పి, ఒక బాటల్ పైన ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది కదా, దీనికంటే ఎక్కువ అమ్మితే మేము యాక్షన్ తీసుకోవాలన్నమాట. దీనికంటే తక్కువ అమ్మితే మేమేం చేయలేము. వాళ్ళు బిజినెస్ పర్పస్, వాళ్ళ బిజినెస్ తక్కువ అమ్మితే మన దగ్గరికి రైతులు వస్తారనే ఉద్దేశంతో తక్కువ అమ్మచ్చు. కానీ దీనికంటే ఎక్కువ అమ్మినారంటే కదా ఎంఆర్పి కంటే, దానికి మేము వీళ్ళ మీద రూల్స్ బ్రేక్ చేసినారని కేసు కూడా పెట్టచ్చు. మనకి ఎంఆర్పి కంటే ఎక్కడే కానీ దొరకలేదు. అందుకే మన స్టేట్ వాళ్ళు జస్ట్ స్టాప్ చేయించారు. ఎక్కువ అమ్మేటట్టు మనకు తెలిసింటే కంపల్సరీ దీన్ని సీజ్ చేశారు. మన రాష్ట్రంలో రేట్ల కంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక అంటే బళ్ళారిలో కూడా తక్కువ రేట్ అని చెప్పి అక్కడ తెచ్చుకునే రైతులు. అదేనండి, బిజినెస్ ఎవరికి వాళ్ళు బిజినెస్ సేల్ చేసుకోవాలా, మేమే చేయాలన్నట్టు ఒకరిని చూసి ఒకరు వాద పెట్టుకోవడం అంటారు కదా. తక్కువ నా దగ్గరికి ఫస్ట్ మనమే చూస్తాము, గోల్డ్ కాదు కిరాణాకి వెళ్తాము. స్టార్టింగ్లో డిస్కౌంట్ అని చెప్పి తక్కువ రేట్ ఇస్తూ ఉంటాము కిరాణాకి వెళ్తే. అదేవిధంగా ఫార్మర్ని మన వైపు తిప్పుకోవాలనే భాగంలో వాళ్ళు ఫస్ట్ తక్కువ సేల్ చూపించుకుంటున్నారు. తనిఖీ చేశారు వాళ్ళు. ఒకటి ఏడీఏ సారు భాస్కరయ్య గారు, ఈఎస్ బాలనాయక్ సారు అండ్ వెంకట్ కుమార్ సారు, విజిలెన్స్ ఆఫీసర్స్ కూడా ఒక విజయ్ కుమార్ నాయక్ గారు. ఈరోజు తనిఖీలో భాగంగా ఎక్కడైనా నకిలీ విత్తనాలు కానీ నకిలీ మందులు కానీ ఏమైనా దొరుకుతాయేమో చూడడం జరిగింది. ఇందులో భాగంగా మనకి నకిలీలు ఎక్కడ కనిపించలేదు, కానీ స్టాక్ బుక్ ఎంట్రీస్ ప్రతిదీ వాళ్ళు తీసుకున్న కెమికల్ ఎంట్రీ చేయాలన్నమాట. అది ఎంట్రీ చేయకపోతే అది ఇల్లీగల్ వ్యాపారం లాగనమాట. స్టాక్ బుక్ ఎంట్రీస్ సరిగ్గా లేదు అంటే వాళ్ళ దగ్గర ఇన్వాయిసెస్, ఆథరైజ్డ్ సోర్స్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఎంట్రీ చేయలేదు. కాబట్టి దాన్ని స్టాప్ చేయాలంటే నిలిపివేత చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు దాన్ని స్టాక్ ఎంట్రీ చేసినప్పుడు చూపించి మా దగ్గర సంతకం పెట్టించుకుంటే వాళ్ళని మళ్ళీ రివోక్ చేస్తామన్నమాట. బిల్ బుక్స్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. బిల్ బుక్లో బ్యాచ్ నెంబరు, స్టాక్, రైతు పేరు, రైతు సిగ్నేచర్ లేనందుకు కొన్ని కెమికల్స్ను స్టాప్ సేల్ చేయడం జరిగింది. ఇది ఈరోజు తనిఖీలో జరిగిన విశేషం.